నాకు ఆ రోజే తెలుసు ఏదో ఒక రోజు నా కోసం నువ్వు ఇలా వెయిట్ చేస్తావని. అయినా మీ మగాళ్ళ మైండ్ ట్యూబ్ లైట్ లాంటిది, కొంచెం లేట్ గా వెలుగుతుంది. అందుకే నాలాంటి అమ్మాయికి నో చెప్పేటప్పుడు ఓసారి ముందు వెనుక బాగా చూసి డిసైడ్ చేసుకోవాలి. ఆ దేవుడు వచ్చి రికమెండ్ చేసినా నిన్ను మాత్రం నేను ఎక్స్క్యూజ్ చేయను. నో వే. దీని ఓవర్ యాక్షన్ తో చచ్చిపోతున్నాను రా బాబు. పాపమే, తను అలా వెయిట్ చేస్తుంటే జాలేస్తుంది. హైదరాబాద్ లో మంజీరా వాటర్ వచ్చినప్పుడే పట్టుకోవాలి. నాలాంటి మంచమై దొరికినప్పుడే లైన్ లో పెట్టుకోవాలి. లేట్ చేస్తే ఇదిగో ఇలాగే వెయిట్ చేయాల్సి వస్తుంది. గీత, ఒకసారి నీతో మాట్లాడాలి. హలో, ఎవరు నువ్వు? 2 days నుంచి చూస్తున్నాను. ఏంటి ప్రాబ్లం? మా అన్న ఎవరో తెలుసా? ఏసీపీ. నీ గురించి ఒక్కసారి మా అన్నయ్యకి చెప్తే ఇక్కడే కాదు ఇంకెక్కడా కనిపించవు. మైండ్ ఇట్. ఏమైపోయావన్నయ్య? ఒక్కసారైనా ఇంటికి రావాలనిపించలేదా? నా బ్యాడ్ లక్ రా. రావాలని ఉన్నా రాలేని పరిస్థితి నాది. పదన్నయ్య, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు నాన్న నిన్ను చూస్తే చాలా సంతోషపడతారు. నన్ను చూసి సంతోషపడ్డానికి నాన్న దృష్టిలో నేను తప్పోలేదురా. చనిపోయాను. మరి నువ్వు ఇంటికి రావా? అమ్మని. ఏయ్ రాధిక, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏంటిదంతా? ఎవరు మీరు? బయట కుర్రాళ్ళు గల్లీ కప్పుడు ఖాళీగా తిరుగుతున్నట్టే వాళ్ళలో ఎవరినో ఒకరిని తగులుకోకుండా దీని బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడే. కోర్తని ఏ యాంగిల్ లో చూసినా నీకంటే ఇది కత్తిలా ఉంటుంది. దీని కాదు నిన్నెలా ఓకే చేస్తాడే? ఏ ఏం మాట్లాడుతున్నారు? ఏయ్ రాధిక ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. తనని కాదని నువ్వు మధ్యలో తన్నుకు పోవాలని చూసావు అనుకో, నీ ఫేస్బుక్ లో కూడా కనిపించదు. అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నిన్న ఆఫీస్ బయట కోల్గేట్ యాడ్ లో అనుష్క లాగా ఈయన పళ్ళికలించి హక్ చేసుకున్నావుగా, ఆ కట్అవుట్ రైట్స్ అని నావే. విల్ యూ స్టాప్ ఇట్? తను మా అన్నయ్య. అన్నయ్య సారీ బంగారం, సారీ. సిస్టర్ అని తెలియక సిస్టమ్ పగలగొట్టాం. ఇక్కడి నుంచి మన రిలేటివ్స్ రా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఓకే బాయ్. అబ్బాయి బాగున్నాడు రా. పేరేంటి? సందీప్ అన్నయ్య. యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు. ఇలాంటి గుడ్ న్యూస్ విని చాలా రోజులు అవుతుందమ్మా. రేయ్, పెళ్ళంటే హ్యాపీగా ఉండాలి కానీ అంత డల్ గా ఉన్నావేంటి? ఈ పెళ్లి నువ్వు దగ్గరుండి జరిపిస్తావనుకున్నాను, కానీ నువ్వు రాలేవు కదన్నయ్య. నీ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను, దగ్గరుండి జరిపిస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు. ఏందన్నా ఇటు తీసుకొచ్చినావు? చెప్తా నా గుండెబే. అబ్బే, ఐస్ క్రీమ్ ఏంది సప్పగా ఉంది? ఐస్ క్రీమ్ కాదు సార్, ఇది ఫేస్ క్రీమ్. యాపిల్స్ లేవా? లేవు. మొత్తం రూపురేఖలు మార్చేసినావనా? ఇంతకి ఆడిపోతున్నామన్నా మనం. చెల్లెలు షాదీకి పోతున్నాం రా. రేయ్, చెప్పింది గుర్తుందిగా? ఇట్ టు జెడ్ ఎవ్రీథింగ్ టేక్ కేర్ అనా. ఓకే. అరే, కేరింగ్ అంటూ స్టీరింగ్ ఇప్పారండి బే. ఎదురుగా డేంజర్ జోన్ ఉందన్న. మీ గెటప్ మారింది కానీ మైండ్ సెట్ మారలా. తిరుగుండ్రా. వీఆర్ ఫ్రమ్ టెంపుల్ టైమ్స్. బాబీ రాలేదా? అదే దుబాయ్లో మ్యారేజ్ ఈవెంట్ ఉంటే వెళ్ళాడు, మమ్మల్ని పంపించాడు. ఓకే, కమిన్. గుర్తుపట్టలేదు. ఎవర్రా వీళ్ళంతా? వెడ్డింగ్ ప్లానర్స్ నాన్న. అంటే
అతిథుల్ని ఆహ్వానించడం దగ్గర నుంచి అప్పగింతల వరకు మేమే చూసుకుంటాం. ఇంటిని డెకరేట్ చేస్తాం, ఇంట్లో వారికి షాపింగ్ చేస్తాం, అందరికీ మర్యాదలు చేస్తాం, అవసరాలు తీరుస్తాం. మీరు అలా కండువా భుజాన్ని వేసుకుని కూర్చోండి సార్, మీ పనులన్నీ మా భుజాన వేసుకుంటాం. అతిథులు, ఆత్మీయులు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇరుగువాళ్ళు, పొరుగు వాళ్ళు, ఎవరి నోట ఏ మాట రాకుండా ఈ పెళ్లిని ధూమ్ధామ్గా జరిపిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పెళ్లిని చూడటానికి వచ్చిన వాళ్ళు దిల్ దిలాయించాలా, దిమాగ్ ఫిరాయించాలా. అన్న ఆల్రౌండర్ హే. ఏంటో ఇది వరకు పెళ్లి అంటే కావాల్సిన వాళ్ళంతా తల ఒక చేసి జరిపించేవారు. అదే ఇప్పుడు పరాయి వాళ్ళు చేస్తున్నారు. అన్న పరాయాడు కాదు. నేను ఏ పెళ్ళైనా సొంత మనిషిలా జరిపిస్తాను కదండి, అందుకనే వాడు జస్ట్ నోరు జారాడు. రోజులు మారిపోయాయి రాఘవ. ఇప్పుడు పెళ్లిళ్ళు పంతుడు లేకపోయినా జరుగుతున్నాయి కానీ వెడ్డింగ్ ప్లాన్ లేకుండా జరగట్లా. కరెక్ట్ గా చెప్పారు బాబాయ్. బాబాయ్ నువ్వేంటయ్యా ఏదో కలుపుకోలు మనిషి అనుకున్నా కానీ ఇలా కలిపేసుకుంటాం అనుకోలే. అమ్మ దూరమై 5 ఏళ్ళయిందన్నయ్య. ఏ వెడ్డింగ్ సార్. మగ పెళ్ళ నుంచి ఏ మాట రాకూడదు. ఎవడేం వంక పెట్టకుండా చూసుకోండి. అలాగే సార్. జాగ్రత్త. మేము కబ్జా బోర్డులు పెడితేనే వాడు అడిగేటోళ్ళు. ఈ పెళ్లి బోర్డు కుంక పెట్టాలంటే ఆడపిల్ల తోపుగా దిగిరావాలి. సారీ, ఎంట్రీ డిలే అయింది. మిస్టేక్ నాది కాదు. 1.5 hour ఫ్లైట్ డిలే. యా. గీత వెట్స్ సందీప. ట్రైన్ లేదేంట్రా? సందీప్ వెట్స్ గీత అని రాయండి. ఇక్కడికి ఎట్లనే రాస్తారు సార్. నోర్మోయ్, ఇది ఎన్ఆర్ఐ సంబంధం రా. ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటే మా అమెరికాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది. మార్చరా. చూస్తావేంట్రా? యూస్లెస్ ఫెలో. రేయ్, క్యాబ్కి 4,000 కట్టి పంపించరా. ఏంటి సార్ అమెరికా నుంచి కార్ వేసుకొచ్చారేంటి? పంచి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అయినా ఇదేంట్రా, లాస్ట్ టైం వచ్చినప్పుడు బేగంపేట దించారు, ఇప్పుడు శంషాబాద్ లో దింపారు. అంతా మీ ఇష్టమేనేట్రా? పూటకో ఎయిర్పోర్ట్ మారుస్తారా? మర్యాదగా వెళ్ళి కట్టు. శంషాబాద్ అయినా 400 అవుతుంది కానీ 4,000 ఎందుకు అవుతుంది సార్? ఏంట్రా బేరం పడుతున్నావు ఏంట్రా నాతోటి? మా లెవెల్ ఎలాంటిదిరా? వెళ్ళి కట్టు. అరే ట్రారా. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఆలోచించుకోరా, టైం పాస్ అవుద్ది. మళ్ళీ ఎందుకు కొట్టినా చెప్పాలరా నీకు? ఎలా ఎలా ఏంట్రా ఏంట్రా గాండ్రు కప్పులా పొట్టేసుకుని 6 ప్యాక్ కమింగ్ సూన్ 6 ప్యాక్ కమింగ్ సూన్ అంటున్నావు ఏంట్రా? జిమ్ వెళ్తున్నాను సార్. ఆఫ్టర్ 6 months 6 ప్యాక్ కమింగ్ సూన్. త్వరలో వచ్చేస్తుంది. నువ్వు వెళ్లాల్సింది జిమ్ కాదురా, హాస్పిటల్కి వెళ్ళి కడుపు తీసుకోరా. అదే సార్ అనుకుంటారు. ప్రతి 10 నిమిషాలకి ఒకటి కొట్టవు నాకు అలవాట్రా. ఆఫ్టర్ 10 minutes మళ్ళీ నాకు కనపడు, మళ్ళీ పీకుతా, మళ్ళీ పీకు. కరువు ప్రాంతానికి కేరా పడ్రస్ లో ఉన్నావు. ఎవడరా నువ్వు? పెళ్లి కూతురు మేనమానండి. అయిపోయి నేనున్న ఫ్రేమ్ లో కనపడకు. ఇంతకీ మీరు ఎవరు సార్? అది ఎందుకురా మోస్తున్నావు? జేబులో పెట్టు. నేనెవరో తెలియదురా నీకు? నేను పెళ్లి కొడుకు మేనమావనరా. వాడు చిన్నప్పుడు మావా నాకు చందమామ కావాలంటే ఇదిగో దీన్ని చూపించి చందమామ రావే జాబిలి రావే అని పాట పాడి మరి ఆడించాను రా. అసలు వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను రా. మరి ఎందుకు ఇవ్వలేదు సార్? కూతుళ్ళు లేకుండా ఎలా ఇవ్వగలను రా? అంటే మీకు కొడుకున్నారా సార్? పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారు రా? యూస్లెస్ ఫెలో. ఫ్రేమ్ లో కనపడుతున్నానా? బాగా సార్ 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 మీరు కొట్టనంటూ క్వశ్చన్ వేస్తాను సార్. ఏంట్రా అడుక్కో. ఇంతకీ మీ పేరేంటో? డోనార్, విక్రమ్ డోనార్. సార్ కిడ్నీ డోనర్ తెలుసు, బ్లడ్ డోనర్ తెలుసు, ఈ విక్రమ్ డోనర్ ఏంటి సార్? కొట్టకుండా టెన్షన్ పెట్టరా. కొడతారని ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఎక్స్పెక్ట్ చేసావా? మరి ఇప్పుడు ఎందుకు పీకారు సార్? కూర్చొని ఆలోచించుకోరా, టైం పాస్ అవుతుంది.